చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు చూడండి. ఇది ఉత్తరం వీధి గల స్థలం. ఇది ఉత్తరం బజార్. ఇది అయితే ఆయన ఏం చేసినా అంటే ఇక్కడ ఉంది ఇళ్ళల్లా ఉంటే ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి దారి పెట్టుకున్నాడు. అట్లా ఇక్కడ గేట్ వేయక ఆయన ఇవెల్లా వేరే వాళ్ళ ఇల్లు. ఇవి 1, 2, 3 ఇవి వేరే వాళ్ళ ఇల్లు. నన్ను నా స్నేహితుడు తీసుకొని పోయినాడు. మా వాళ్ళ ఇల్లు చూస్తుందా అని తీసుకొని పోతే అక్కడ ఏం జరిగిందంటే, ఇది ఇంటికి తూర్పోయింది కానీ డోరు స్థలం వల్ల కొలిచే తలకల ఆగ్నేయం లెక్క వచ్చింది డోరు. ఇప్పుడు ఇంటికి తూర్పోయింది కానీ ఈ స్థలం వీటి నుంచి కొలిచే తలకల ఆగ్నేయం లేకైంది. ఒక దోషం. 2, బాల్కనీ ఈ స్థానంలో మాత్రమే ఉంది, ఉత్తర ఈశాన్యంలో. అంటే ఇక్కడ వాయువం 12 అడుగులు ఉంది. 6 అడుగుల బాల్కనీ అంతా అక్కడ ఇంకా 12 అడుగులు వాయువం ఓపెన్ అయినట్టు, అంటే వాయువం ఎక్కువైనట్టు, ఈశాన్యం తగ్గినట్టు, అంటే ఇది వాయువం ఎక్కువ స్థలమైనట్టు. ఇక్కడ తూర్పు ఈశాన్యం బాల్కనీ 6 అడుగులు గుంజినాడు. ఇక్కడ 12 అడుగులు ఖాళీ స్థలం ఉంది. అంటే ఇక్కడ ఆగ్నేయ స్థలం ఇక వీటి నుంచి ఇట్లా కొలిస్తే 12 అడుగులు ఉంది. ఇక్కడ కొలిస్తే 6 అడుగులే ఉంది. అంటే ఇప్పుడు ఇది 6, ఇది 6, ఈడ కూడా అంత 6 అడుగులే ఉంది. ఈ 6, 12 ఈడ తెలుతుంది. ఇట్లా ఉంటే అనవసరమైన శత్రుత్వం, వాయువ దోషాల వల్ల అనవసరమైన శత్రుత్వం, ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఆగ్నేయ దోషాల వల్ల కోర్టు కేసులు ఉండడం, యాక్సిడెంట్లు జరగడం ఇవి జరుగుతాయన్నా. మీకు వద్దు, ఇట్లుండకూడదు. దీనికి ఇట్లా ఏదన్నా కానీ హాల్టేషన్ చేసుకుని రేకులు వేసుకో, మంచి చేసుకుంటుంది, మంచి జరుగుతుంది. ఇట్లా 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 రేకులు, ఇప్పుడు ఇట్లా రేకులు వేసుకొని చెప్పినాను. రేకులన్నీ ఏదన్నా వేయి. ఇప్పుడు వీటి నుంచి ఇట్లా రేకులు ఇట్లా అంటే 4 మూల చౌకం ఉంటుంది. ఇక్కడ రేకులు వేసుకున్నా ఇట్లా ఇలా గేట్ పెట్టుకొని 4 మూల చౌకం అవుతుంది అని చెప్పాను. ఇట్లా గేట్ పెట్టుకొని 4 మూల చౌకం అవుతుంది. లేకుండా ఇసునకరెట్ అయిపోయింది. ఇప్పుడు ఇసునకర ఎట్లుందో అట్లా ఉందన్న. ఇట్లా ఉండకూడదు. ఇట్లుంటే శత్రువుల చేతి చిక్కినట్టు ఉంటుంది. అంటే ఈ మంచి అనొచ్చు. వాస్తు చెప్పే నా కొడుకులు ఓడోడు చెప్తారు, మా కాలు చేతులు నరకాల అని. భయనతో మాట్లాడడం కష్టంగా ఉంది. ఇంకెందుకు వచ్చినా గొడవ లేనా, పోదాం పాని. ఇంకా చిన్నగా అంటే లేదులే కొంచెం ఉండు, ఎందుకు మా వాడిని కోపం ఎక్కువ కానీ తర్వాత బాగానే ఉంటాడు, అది ఇదేనే అన్న తర్వాత ఇంకా ఎందుకు వచ్చింది. ఇంకా మనం అయిపోయాక ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇంకా వాస్తు చెప్పడం అవుతుంది, సెలడం అవుతుందని ఇంకా ఆయన స్నేహితులు కొంచెం వాళ్ళు ఏదో మాట్లాడి తర్వాత చక్కగా వస్తున్నాయి. ఒక 4 నెలలకు 5 నెలలకు కరెక్ట్గా శత్రువు చేతులకు చిక్కి అయినా స్వర్గస్థుడే. చెప్తే వినలేనంట. శత్రువుల చేతికి కరెక్ట్ 4 నెలలకు 5 నెలలకు దొరికా అన్నాక అప్పుడు ఫోన్ చేసిన, అన్న ఇట్లా మా నాన్న ఇట్లా ఎత్తేసినారు రాని పోందా అంటే, ఏడో అంటే దేవి ఫంక్షన్ హాల్లో ఉన్నా అంటే, నా బావ కొడుకు పెళ్ళి ఎత్తుంటే పోందా అంటే ఇంక వద్దు నేను రాను అమ్మ, ఈ పొద్దు నా కొడుకు చెప్పే అది ఇది అంటారు, వద్దు నా అని చెప్పి వస్తున్నాంట. ఫ్రెండ్స్ ఇట్లా ఉండకూడదు అంట. ఇప్పుడు స్థలానికల్లా గురుస్థలకి ఆగ్నేయులు అవుతుంది డోరు. ఇక్కడ బాల్కనీలు వేస్తే తీర్మానంగా ఉండాలి. 4 మూల చౌకం ఇట్లుంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగినట్టు ఇక్కడ దోషం ఉంది. ఆ మంచిని పిచ్చివాడిని ఇబ్బంది పెట్టించా. సరే ఫ్రెండ్స్ ఉంటా. ఇది మళ్ళీ ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఈ బెడ్రూమ్లు ఇవల్ల బాగానే ఉన్నాయి. ఇవల్ల ఇప్పుడు జరిగిన పొరపాటలు ఇక్కడే. అంటే ఇప్పుడు ఇసునకరెట్ అయిపోయినట్టే కదా ఇది. ఇప్పుడు ఈ గేట్ లేకపోతే ఇక్కడ గేట్ లేకపోతే ఇసునకరెట్ అయిపోయినట్టే కదా. ఇసునకరెట్ అయిపోతే ఇది ఈశాన్యం పెరిగినట్టే, ఇది నైరుతి పెరిగినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఇటు నుంచి ఇట్లా నైరుతి పెరిగినట్టే కదా. అంటే హతులను హంతకులను దుర్మరణం బలవన్మరణాలు చూడవచ్చు, లేదా దీర్ఘ రోగాలు అంటే చూడవచ్చు. ఇట్లాంటి జరుగుతాయి. ఈ స్నగర టైప్ కాకూడదు దీనిలో. అందుకే దీన్ని డివిజన్ 8కే చేసుకుంటే బాగుండు. వీటికి చేసుకొని ఇవి సరి చేసుకుంటే బాగుండేది. ఏమో టైం పర్లేదు ఆయనకు. ఉంటాను ఫ్రెండ్స్.